హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు వంకాయ గ్రేవీ కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం అయితే చాలా చాలా ఈజీ. మసాలా వంకాయ కూర ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. దీనికైతే నేను వంకాయలు మంచిగా ఇలా గ్రీన్ వంకాయలు దొరికాయండి నాకు, అవి తీసుకున్నాను. ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. ముళ్ళ వంకాయలతో చేస్తే ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో మనం ఒక అరకప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి. వేసుకుని దీన్ని బాగా వేయించుకోవాలి. దోరగా మంచి రంగు రావాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ఒక అరచిప్ప ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి అయినా మీరు వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 చెంచాల నువ్వులు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. ఈ నువ్వులు బాగా చిటపట్లాడాక మనం దీన్ని చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ మీరు రెడీ చేసుకుని పెట్టేసుకున్నారంటే ఇది నెల రోజులైనా అలాగే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈ వంకాయ కూర మీరు 5 నిమిషాల్లో చేసేయచ్చు. మనం ఈ పొడి ఒక నెల రోజులు నిల్వ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మనం ఇది పౌడర్ లాగా బాగా వేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పడేసుకున్నారనుకోండి, మీరు దీంతో బీరకాయ కూర చేసుకోవచ్చు, వంకాయ కూర చేసుకోవచ్చు. అలాగే మనం ఎమర్జెన్సీగా పొద్దున టైం ఉండదు మనకి, అలాంటప్పుడు ఇలా మనం ఒకసారి పొడి చేసి పెట్టుకున్నామంటే నెలకోసారి ఈజీగా ఉంటుంది మీకు వంటలు చేసుకోవడం. ఇప్పుడు మనం కడాయిలో 2 పెద్ద స్పూన్స్ నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు దీంట్లో వేసి కొంచెం సేపు బాగా వేయించేసి కొంచెం మెత్తబడ్డాక వీటినైతే తీసి పక్కన పెట్టేసుకోండి. వంకాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గిపోతాయి ఇవి. వీటినైతే తీసి మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. వంకాయలు డైరెక్ట్గా కూడా వేయచ్చండి, కానీ ఈ గ్రేవీ మనం ఫస్ట్ బాగా వేయించుకున్న తర్వాత వంకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి బాగా వేగిపోయాక దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు బాగా వేగిపోయాక దీంట్లో ఒక పెద్ద కప్పుడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు మనం ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా చక్కగా వేగిపోవాలి, మంచి కలర్ రావాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు చక్కగా వేయించుకోండి. వేయించేసుకున్న తర్వాత దీంట్లో మనం పసుపు వేసుకుందాం. మంచి కలర్ కోసం అయితే పసుపు వేసుకున్నాం. తర్వాత ఒక అర చెంచా జీలకర్ర పొడి, ఒక 2 చెంచాల ధనియాల పొడి వేసుకుంటున్నాం. ధనియాల పొడి 2 చెంచాలు వేసుకోండి, జీలకర్ర పొడి అర చెంచా సరిపోతుంది. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో మనకి రుచికి ఎంత అవసరమో అంత కారం వేసుకుంటున్నాం. నేనైతే ఒక పెద్ద స్పూన్ కారం వేసాను. ఈ కారం ఏంటంటే మనం కారానికి తగ్గట్టు వేసుకోవాలి. మనకి కారం ఎక్కువ ఉంది అంటే కొంచెం ఒక అర స్పూన్ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ నూనెలో మనం వేసిన మసాలాలన్నీ బాగా వేగాలి. చక్కగా వేగిన తర్వాత మనం దీంట్లో ఏం చేస్తామంటే మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ దీంట్లో వేసేస్తాము. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకుని అది కూడా దీంట్లో వేసేస్తాం. ఫస్ట్ నేనైతే చింతపండు రసం వేశాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. ఈ నూనెలో చింతపండు బాగా ఉడకాలి. ఇప్పుడు నూనె బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న వేరుశనగ నువ్వు పప్పు పొడి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలా కలిపేయండి. ఈ నూనెలో మనకి ఇది బాగా వేగాలి. తర్వాత ఒక 2 కప్పులు నీళ్ళు అయితే పోసుకోండి. నేను ఎందుకు వంకాయలు ముందుగా వేయించుకున్నానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. మనకి మసాలా బాగా నూనెలో వేగాలి. మనం వంకాయలు వేస్తే అవి సరిగ్గా ఉడకవు కాబట్టి మనం ఒకసారి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం అన్నమాట. మీ వంకాయలు మరీ లేతగా ఉన్నాయి, తొందరగా మగ్గిపోతాయని మీకు అనిపిస్తే డైరెక్ట్గా మీరు నూనెలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న వంకాయలు దీంట్లో వేసేసి ఈ గ్రేవీ మరో 5 నిమిషాలు చక్కగా ఉడకాలి. ఇది నూనె బయటికి ఇలా తేలుతుంది, అంతవరకు మనం దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం ముందు ఉప్పు వేయలేదు, ఇప్పుడే ఉప్పు వేసాము. ఉప్పు వేశాక మనం లాస్ట్లో ఉప్పు వేస్తే ఉప్పు కొంచెం తక్కువ వేసినా కూడా సరిపోతుందండి. ముందే ఉప్పు వేసేస్తే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. అందుకని ఉప్పు ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మరో 5 నిమిషాలు చక్కగా ఉడికిపోతే ఇలా నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు మన వంకాయ గ్రేవీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకుని ఈ వంకాయ కూర కలుపుకొని తినండి. అలాగే మనం బగారా రైస్ చేసుకుంటాం, వైట్ పులావ్ చేసుకుంటాం కదా, దానికి కూడా ఈ గ్రేవీ అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు ఉంటా మీ విజీ.